హైదరాబాద్ అగ్రపీఠం మల్లాపూర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు లింగారెడ్డి, ఫాతిమారెడ్డి, విజయమేరి పుట్టినరోజు జరుపుకుంటున్న జోసఫ్ ప్రణయ్ రెడ్డికి మరియు మార్చిలో పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బాల ప్రణీత్ రెడ్డికి మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మెరుగు శారద శ్రీనివాస్కు దేవుని చిత్తంలో వివాహం జరగాలని, ఆటంకాలు తొలగిపోవాలని కోరుతూ యోమా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు నంబూరు జోజి మాస్టర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు నంబూరు విజయలక్ష్మి, రాణి, జ్యోతి, నంబూరు జోస్ కుమార్ కుటుంబ సభ్యులు మరియు బంధువులు పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఎన్ ప్రదీప్ రాజు దీవెన దంపతులకు అబ్బాయిని గర్భఫలంగా ఇవ్వమని మరియు జీవితంలో స్థిరపడాలని కోరుతూ ఎన్ రాయన్న రాజు, కోటి రత్నం, రత్నరాజు, కవిత మరియు కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రసనం పెద్దపరిమి విచారణ. కొప్పుల అభిషేక్, ప్రసన్న దంపతులకు గర్భఫలాన్ని ఇచ్చినందులకు తల్లి బిడ్డలకు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి కొప్పుల అభిషేక్, ప్రసన్న, శ్యామల, గౌతమ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వీరి అందరి ఉద్దేశములతో పాటు మన ఉద్దేశములు కూడా ఈ దివ్యబలి పూజలో సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసుతో పెంచాలని. మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసుతో పెంచాలని. సిలువలో నీవే మరణించి మృత్యునే నీవు ఎదురించి వెలసిన దేవుడ నీవే, పాపుల రక్షణ నీవే. హృదయమే నీ ఆలయం క్రీస్తు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున తల్లి శ్రీ సభతో పాటు మనమందరము కూడా పునీత యోసేపు గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆయన గురించి పవిత్ర గ్రంథములో ఎక్కువగా రాయనప్పటికీ, ఆయన పవిత్ర గ్రంథములో ఎక్కువగా మాట్లాడినట్టు మనము చూడనప్పటికీ, ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన పవిత్ర గ్రంథం ప్రకారము, ముఖ్యముగా మత్తయి శుభవార్త, లూకా శుభవార్త ప్రకారము ఆయన నీతిమంతుడు, న్యాయము కలవాడు,
దేవునికి విధేయతగా ఉండేవాడు. దేవుడు తనతో కలలో మాట్లాడినది నమ్మి విశ్వసించి దానిని తూచ తప్పకుండా పాటించిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయములు ఎన్నో ఉన్నవి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యముగా పునీత జోజప్ప గారిని మనమందరము కూడా వడ్రంగి పని వాళ్ళకు, అదేవిధముగా పారిశ్రాములకు ఆయన మనము సహాయకుగా, అదేవిధముగా వారికి సహాయకుడిగా ఉండేవారిగా మనమందరముకి ఈరోజు ఆయన యొక్క దినం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మనమందరము కూడా ప్రత్యేక విధముగా ప్రార్థించుదాం. పని చేయుచున్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిద్దాం. పునీత జోజప్ప గారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా వీరందరూ కూడా తగిన మేలులు పొందాలని, వారి అనుదిన జీవితంలో వారికి కావలసినటువంటి వరములను పునీత జోజప్ప గారి ద్వారా వాళ్ళకి వసగాలని దీవువలి ప్రార్థిద్దాం. మరి ముఖ్యముగా మనము ఈ దీవువలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి మనము తెలిసి తెలియక చేసినటువంటి తప్పులను జ్ఞప్తి తెచ్చుకొని దేవుని యొక్క పాప క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత కనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువాడా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువాడా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభువైన యేసును, పునీత యేషోపుని నమ్మక పాత్రమైన
సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభదర్శను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీ సభ మానవ రక్షణ పరమ రహస్యములు వివరించుచు విశదపరచుచు వాటి సంరక్షణలు సదా నిమగ్నమై ఉండునట్లు కృపచూపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. దేవుడు అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేయును. సాముయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 16వ వచనము. ఆ రాత్రియే ప్రభువాకు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజులు నిండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసెదను. అతని ఏలుబడిని ధృవపరచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. కానీ ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను. రేయి కటిక నేలపై పరుండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసెదను. నీ విశ్వసనీయతను రాబోవు తరములన్నిటికీ నోరారా ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిల్చునని, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చి తిని, నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికితిని అని నీవు నుడివితివి. అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గమవు అని చెప్పుకొనును. నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుదును. నేను అతనితో చేసుకొనిన నిబంధనము శాశ్వతంగా కొనసాగును, దృఢముగా నుండును. అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. 2వ పట్టణము. పునీత పౌలు గారు రోమీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 13, 16 నుండి 18 వరకు మరియు 22వ వచనము. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను.
ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఏలయనా అట్టివారు తమ పొట్టలకే గాని మన ప్రభువగు క్రీస్తుకు సేవ చేయువారు కాదు. మంచి మాటల ద్వారా, పొగడ్తల ద్వారా అమాయకుల మనస్సులను వారు మోసగింతురు. ఈ లేఖను వ్రాసిన తెర్తియా అను నేనును మీకు ప్రభునందు శుభాకాంక్షలను అందించుచున్నాను. ఇది ప్రభువాక్కు. వందనములు. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహా స్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. నీ నీతి మహా స్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 16వ వచనము, 18వ వచనం నుండి 21వ వచనము మరియు 24వ వచనము. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిద్ర నుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పుణ్యము పునికి వచ్చినప్పుడు పుణ్యమూర్తి పూజానీయుడైన పునీతుడు జోజప్ప లేదంటే జోసెఫ్ వారికి పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. మరి జోజప్ప గారు లేదంటే జోసెఫ్ అంటే అర్థం ఏమిటి? వాటి యొక్క అర్థము కలుపుకొను లేదా దేవుడు సమృద్ధి చేయును అన్నది ఈ యొక్క పేరుకున్నటువంటి అర్థం. మరి అదే విధముగా
దేవమాత, మానవుల మాత, ఈ జగజ్జనని మరియమాత మనందరికీ అమ్మ, తల్లి. ఎప్పుడు కూడా మనం ఆమె ప్రార్థనను, దీవెనను మనము అనుసరిస్తూనే ఉంటాం. ఆమె యొక్క మాతృత్వం ద్వారా ప్రభువు ఈ లోకమునకు జన్మించి ఉన్నాడు. అదేవిధముగా తన భర్త అయినటువంటి యోసేపు గారి ద్వారా రక్షణను పొంది ఉన్నాడు. విద్యను, అదేవిధముగా అనేక రకమైనటువంటి కార్యక్రమం కానీ, విశ్వాసమును కానీ అన్నీ కూడా ఆయన నేర్చుకొని ఉన్నాడు. అదేవిధముగా పునీత యోసేపు గారిని శ్రీసభ పాలక పోషకుడుగాను, అదేవిధముగా కార్మిక వర్గ పాలక పునీతుడుగాను ప్రకటించడం జరిగింది. కానీ పవిత్ర గ్రంథములో ఆయన గురించి మనము ఎక్కువగా చదివింది లేదు, ఆయన ఎక్కువగా మాట్లాడింది అని మనము చదివింది లేదు. కానీ మత్తయి సువార్త, లూకా సువార్త ప్రకారము జోజప్ప గారు న్యాయవర్తనుడు, న్యాయమూర్తి, గొప్ప నీతిమంతుడు, వినయం విధేయత కలవాడు, అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి అని మనకు బోధిస్తూ ఉన్నాయి. అందుకనే మరియమ్మతో ఆయనకి ప్రయాణం జరిగినప్పుడు తనని బహిరంగంగా అవమానించక ఇష్టము లేక స్త్రీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నాడు కనుక దేవుని ప్రణాళిక ప్రకారము ఇదే ఉందేమో అని గ్రహించి తనను భార్యగా స్వీకరించి భార్య పట్ల భర్త ఏ విధముగా ప్రవర్తించాలో అదే విధముగా ఆయన ప్రవర్తించాడు. చెప్పాలంటే ఎక్కువగానే ఆయన మంచిగా ప్రవర్తించాడు. అటువంటి జోజప్ప గారి యొక్క పండుగను మనం జరుపుకున్నట్టు ఎంతో అదృష్టకరం. ఈ పునీత జోజప్ప గారిని మనము యోసేపు అని కూడా పిలుస్తూ ఉంటాం. వీరు బెత్లెహేములో జన్మించారు. యేసుక్రీస్తు తన సువార్త ప్రచారం మొదలు పెట్టక మునుపే నజరేతు గ్రామములో 20వ శతాబ్దములో ఆయన మరణించినట్లుగా మనకు చరిత్ర చెప్పుకు వస్తుంది. మరి జోజప్ప గారి పట్ల మంచి బాధ్యత గల జ్ఞాన భర్తగా, ఒక సాకుడు తండ్రిగా అత్యుత్తమైనటువంటి బాధ్యతలను ఆయన స్వీకరించి సంరక్షకునిగా, విధేయునిగా వారిద్దరి పట్ల ఆయన ప్రవర్తన ఎంతో మేలుతరమైనది. మనము నేర్చుకోవలసినటువంటి ఒక సుగుణం. ఈయన పవిత్ర గ్రంథములో మనకు ప్రమాణం చేసిన విధముగా యేసు ప్రభు దావీదు వంశం నుండి ఒక రక్షకుడు పుడతాడు అన్నటువంటి వాక్యం నెరవేరింది. దీనిని మనం మత్తయి శుభవార్త 1:15 వచనములో చదువుకుంటూ ఉంటాం. అదే విధముగా ఈయన అనేక సార్లు మరియమ్మకు అదే యేసు ప్రభువుకు అండగా నిలిచి ఉన్నాడు. ఏ విధముగా ఈయన అండగా నిలిచి ఉన్నాడు అది కూడా మనము చూద్దాం. అగస్టీను చక్రవర్తి జనాభా లెక్కలు చూసుకుంటున్నప్పుడు వీరు స్వస్థలాలకు వెళ్ళవలసి వచ్చింది. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ జన్మించారు? అక్కడ నుంచి వారి స్వగ్రామం స్వస్థలానికి వెళ్ళవలసి వచ్చింది. అది మనము మత్తయి సువార్త 2:11 చదువుకుంటాం. ఈ దావీదు వంశస్థుడైన జోజప్ప గారు నిండు గర్భిణి అయినటువంటి లేదా నిండు చూలాలైనటువంటి మరియమ్మను ఒక గాడిద పైన కూర్చోబెట్టుకొని, ఇప్పట్లాగా అప్పట్లో కార్లు ఏం లేవు కాబట్టి గాడిద పైన కూర్చోబెట్టుకొని
తాను నడుస్తూ అదే విధముగా జాగ్రత్తతో కొండలు ఎక్కుతూ దిగుతూ, మా కొండన తర్వాత రాళ్ళు ఉంటాయి, కొండన తర్వాత ములులు ఉంటాయి, కొండన తర్వాత పాములు వస్తాయి, కొండలన్న తర్వాత అనేక రకమైన ఏమంటారు భంగములు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఆయన అధిగమించుకుంటూ సురక్షితముగా వీరిద్దరిని ఆయన స్వస్థలానికి తీసుకుని వెళ్ళడం జరిగింది. రాయి అడ్డం వచ్చిందని చెప్పేసి నువ్వు దిగి నడువు అని చెప్పలేదు. కష్టం వచ్చిందని చెప్పేసి కొంచెంసేపు నువ్వు దిగి నడువు అని అడగలేదు. ఏది ఏమైనప్పటికీ కోపపడలేదు, చేదరించుకోలేదు, ఒక మాట తిరిగి అనలేదు. ఒకవేళ అనింటే ఇక్కడ ఖచ్చితంగా రాసి ఉండేది. ఆయన వినయశీలుడు కనుక, తాను చేయబోయే కార్యము గొప్ప కార్యము అని తెలుసు కనుక ఆయన వాటన్నిటిని కూడా భరించాడు. అలా వారు స్వస్థలాన్ని చేరుకొని వారి యొక్క ఏమంటారు జనాభా లెక్కలలో వారి పేరుని నమోదు చేసుకున్నారు. అదే విధముగా యేసు ప్రభువు జన్మించిన తర్వాత, జన్మించక ముందు ఆయన వారిద్దరిని కూడా వెళుతూ ఉన్నప్పుడు ప్రసవ వేదనలో ఉన్న ఆమెకు బంగ్లా దొరకలేదు, మంచి సదుపాయాలున్న ఒక గృహం దొరకలేదు. సాయి శక్తిలో ఆయన ప్రయత్నించాడు, అందరిని అడిగాడు, సాధ్యమైనంత వరకు ఆయన వెదకాడు, ఏమీ దొరకలేదు. దొరికింది ఒక పశువుల పాక. దొరికిన దానితోనే సంతృప్తి చెంది అక్కడ ఉన్నటువంటి అడ్డు అదుపులు అన్నీ కూడా తీసివేసి ఒక గర్భిణీ స్త్రీకి, ప్రసవ వేదనలో ఉన్న స్త్రీకి ఏమి అయితే అవసరమో అవి అన్నీ కూడా ఆయన సమకూర్చాడు. ప్రసవ వేదన ఉన్నట్టు మరియమ్మకు ఆయన దగ్గరగా ఉండి ధైర్యాన్ని ఇచ్చాడు. అటు పిమ్మట జన్మించిన తర్వాత ముగ్గురు రాజులు వచ్చారు. వారి యొక్క కానుకలను యేసు ప్రభువుకు అర్పించారు. అప్పుడు హేరోదు రాజు ఏమని అడిగాడు? మీరు వెళ్ళి ఆయన దర్శించుకొని నాకు తిరిగి వచ్చి చెప్పండి. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక ఏమో. ఆ ముగ్గురు రాజులు యోసేపు గారిని అడిగి ఉండవచ్చు, చెప్పి ఉండవచ్చు, ఇదిగో పలానా రాజు ఈ యొక్క బిడ్డ గురించి అడిగి ఉన్నాడు, మరి మేము చెప్పాలా వద్దా అని అడిగినప్పుడు యోసేపు గారు చెప్పి ఉండొచ్చు, మీరు ఎవరికి ఏమీ చెప్పవద్దు, ఈ మార్గమున మీరు వెళ్ళిపోండి అని ప్రస్తావించి ఉండవచ్చు. చూడండి, ఒక తండ్రిగా, ఒక భర్తగా ఆయన ఎన్ని చేశాడో. మరి అదే విధముగా బాలునికి సున్నతి చేరనప్పుడు యెరూషలేమునకు వెళ్ళి వారు అనేక కానుకలను, మోషే చట్ట ప్రకారం అతి ఒక్క పనిని కూడా వాళ్ళు సమకూర్చారు. మార్గ మధ్యములో తిరిగి వస్తూ ఉన్నప్పుడు పురుషులు ముందు వెళ్తుంటే స్త్రీలు వెనుక వస్తూ ఉండేవారు. అప్పుడు బాలుడు తల్లితో ఉన్నాడని తండ్రి, తండ్రితో ఉన్నాడని తల్లి, ఇద్దరు కలిశాక బంధుమిత్రులతో ఉన్నారేమో అని చెప్పేసి ఇద్దరు అనుకొని 3 రోజుల పాటు కుమారుని కోసం వెతుకుతూ ఉన్నారు. కుమారుడు కనిపించకపోతే పడే ఆవేదన ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క తండ్రులు ఇక్కడ ఉన్నారు, మీకు బాగానే తెలుసు ఎంత ఆవేదన ఆయన పొంది ఉంటాడు. అయినప్పటికీ ఆయన బాలుని పల్లెత్తే మాట కూడా అనలేదు. అదే విధముగా తాను పెరుగుతూ ఉన్న కాలములో వడ్రంగి అయిన ఇతను అతనికి ఓర్పును, ఔదార్యమును, దీనతను, అదేవిధంగా చురుకుదనమును, జ్ఞాన దృఢమును, అదేవిధముగా పనిని, దైవ భక్తిని ఆయన యేసు ప్రభువునకు నేర్పించి ఉన్నాడు. తాను చేసే వృత్తిని కూడా ఆయన తనకు నేర్పించి ఉన్నాడు.
వారిద్దరికి గౌరవ మర్యాదములో ఎటువంటి లోపము ఆయన చేయలేదు. ఈయన అంత చక్కటి మనిషి. ఇతని దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయములు ఎన్నో ఉన్నవి. ఆయన ప్రత్యేక సాధకతతో కొన్ని అవసరాలు ఉన్నప్పుడు మనము ఆయన సహకారాన్ని వేడుకున్నప్పుడు ఖచ్చితముగా ఆయన ప్రార్థన సహాయం వలన మనకు కావాల్సిన ప్రతి ఒక్క దానిని కూడా ఆయన మనకు సమకూరుస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవు బలి పూజలో మనము ఈ పండుగ రోజున పునీత జోజప్ప గారిని మనస్ఫూర్తిగా గౌరవించి ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం, అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు ఈ కోవెలలో, తరింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం, సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, కన్నె మరి అయిన మరి మాత నుండి ఉద్భవించిన నీ జనితైక కుమారుని పునీత యోసేపు ప్రేమలో సేవించెను. అటులనే నిర్మలమైన మనస్సుతో నీ పీఠము వద్ద విశ్వాస పాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు మా ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత వందనములు చెల్లించుటయను పునీత యోసేపు మహోత్సవం నాడు నిన్ను స్తుతించి మహిమపరచుటయును యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరుని నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును నీ జనితైక కుమారుడైన యేసు క్రీస్తును తండ్రిగా సంరక్షించట కొరకు విశ్వాస పాత్రును వివేకవంతుడును
నీతిమంతుడనైన ఆ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ శౌర్య భావప్యమును పొగడుచున్నారు. ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు. అధికారులు ప్రభుత్వములు వణకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను, ఆనంద పరవశులైన మహాదేవదూత గణములను ఏకమై పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 పరలోకమును భూలోకమును హోసానా హోసానా మీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలు దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పూలాంతుని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలుగా మరే మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, ముఖ్యముగా పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మా శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం ప్రోలెదం. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం ప్రోలెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. రండి రండి ప్రభు యేసునిలో కొనరండి. రండి రండి ప్రభు యేసునిలో కొనరండి. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం ప్రోలెదం. పునీత ఇగ్నాస్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయ కరుణించండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శక్తుల చేతిలో దొరకకూడనట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను స్తుతింతునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిపీఠము మీది విందుతో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీరని శ్రద్ధకు గుర్తు కావున పునీత యోసేపు మహోత్సవం నాడు ఆనందించుచున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహ భద్రతను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి మిమ్మల్ని నిరంతరము కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు. పునీత అంతోని వారి నవదిన ప్రార్థన. మహాప్రభువ, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చెయ్యి ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షుడవగుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీ గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొని పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువుకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములను మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి అనంతకాలము జీవించు భాగ్యమును
మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించుతిరి గదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి గదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తిని చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాభక్తిపరులగు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి గదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితేరు కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మనం కాసేపు మౌనంగా వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోండి మమ్ము రక్షింపుము. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. మన విన్నపమును తెలియచేయదము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందమంతయు ఆ దేవునికి చెందినవి. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరం నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శం మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మలర్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవులను అభిషేకించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొనవి చేయుదురుగాక. సర్వశక్తిమంతుడగు దేవుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీపై దిగివచ్చి నిరంతరము మీతో ఉందురుగాక. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. పునీత జోజప్పా తిరుకుటుంబ పాలక, నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. పునీత జోజప్పా తిరుకుటుంబ పాలక, నీ నామము పావనం, నీ జీవితం ధన్యము.